దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధురాను స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసయ్య ఆశీర్వాద కృపాసన్నిధి అనే ఈ కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మరి తన భక్తులను రక్షించు జీవముగల దేవుడు అనే ఒక శ్రేష్టమైన అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం నుండి 10 అధ్యాయాలు చదివినట్లయితే అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే ప్రభునందు ప్రియులారా, మరి దానియేలు యొక్క విశ్వాస జీవితము, ప్రార్థనా జీవితము, భక్తి జీవితం ఎంతో ఉన్నతమైనది, ఎంతో విలువైనది. బబులోను సామ్రాజ్యానికి రాజు అంటే నెబుకద్నెజరు, అతడు యూదా రాజైన యెహోయాకీమును ఓడించాడు. యెహోవా దేవుని మందిరములో ఉన్న విలువైన వస్తువులన్నీ దోచుకుని పోయాడు. వాటిని షీనారు దేశంలో ఉన్న దేవతాలకు ధనాగారంలో ఉంచాడు. ఆ సందర్భములో, ఆ పరిస్థితులలో అతడు తెలివి గల, అందము గల కొందరు యూదా రాజవంశపు యువకులను బందీలుగా పట్టుకొచ్చుకున్నాడు. గమనించండి. వారికి తాను భుజించే ఆహారము, తాను సేవించే ద్రాక్షరసము, మంచి బట్టలు ఇచ్చి 3 సంవత్సరాలు పోషించమని చెప్పాడు. ఆ పట్టుబడిన యువకులలో దానియేలు ఒకరు ఉన్నారు. హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు ఉన్నారు. అయితే వారికి రాజు ఏం చేశారంటే పేర్లు మార్చాడు. బెల్షస్సరు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే పేర్లు పెట్టడం జరిగింది. అయితే వీరు నలుగురు పవిత్రంగా యెహోవా సన్నిధిలో దేవునికి విధేయులుగా వారు ఉండాలనుకున్నారు. గమనించండి, అక్కడ అనేక మంది యువకులు, తెలివైన వారు ఉన్నారు, అందమైన వారు ఉన్నారు. అయితే వారందరిలో ఈ నలుగురు మాత్రము, ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అనేవారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ వారు ఖరీదైన ఆహారము తీసుకొనకుండా శాకాహారమునే తీసుకున్నారంట. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. రాజు ఏం చేశాడంట, నలుగురు యువకులను రాజమందిరంలో ఉంచుకున్నాడు. అంటే దేవుడు వారికి జ్ఞానమును, వివేచనను, సకల శాస్త్రములలో ప్రావీణ్యత అనుగ్రహించాడు. అందులో ఒక ప్రత్యేకముగా, ఒక విశేషమైన, అద్భుతమైన జ్ఞానవంతుడుగా, ప్రార్థనా వీరుడుగా దానియేలు కనపడుతున్నాడు. అయితే దానియేలుకు దేవుడిచ్చిన వరాలు ఏంటంటే అన్ని రకాల స్వప్నముల యొక్క అర్థములు చెప్పటము, గొప్ప తెలివైన వాడిగా ఉన్నాడు. దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా.